బర్డ్స్, డాగ్స్, పప్పీస్, క్యాట్స్, ఫిషెస్ అన్ని అవైలబుల్ ఉంటాయి. ఒకళ్ళు ఒక పప్పీ తీసుకున్నారంటే దానికి సంబంధించిన వెటర్నరీ ట్రీట్మెంట్ ఉంది మేడం, గ్రూమింగ్ సర్వీసెస్ ఉంది, డే కేర్ సర్వీసెస్ ఉంది, డాగ్ ట్రైనింగ్ ఉంది, డాగ్ బ్రీడింగ్ కూడా ఉంది. ఈ బ్రీడ్ పేరు వచ్చేసి టాయ్ బుడల్ మేడం. ఇదే కదా రామ్ చరణ్ గారి దగ్గర మాక్సిమం మనం మాట్లాడుకునేది అన్ని అర్థమవుతుంది. సో ఈ కలర్ వచ్చి మన దగ్గర 40,000 నుంచి స్టార్టింగ్ ఉంది. సో ఇది కొంచెం రేర్ బ్రీడ్. ఇది ఏంటంటే కంప్లీట్ ఉల్లి కోట్ కూడా డిఫరెంట్స్ ఉంటాయి అనమాట. దీంట్లో ఎన్ని కలర్స్ కావాలన్నా అన్ని కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మేడం. ఎవరైనా గోల్డెన్ రిట్రీవర్ ప్లాన్ చేసుకుంటున్నారు అంటే చెవుల కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ చూసి ఎండ్ పెరిగిన తర్వాత ఆ కలర్ వస్తుంది, పప్పీ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను నైట్ సేఫ్ గా ట్రావెల్స్ బస్ లో ఏసీ బస్ లో వేసి పంపిస్తాను నేను మీకు ఫుడ్ పెట్టేసి. నెక్స్ట్ డే మార్నింగ్ మీ ఊరు వస్తుంది, మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి డిఫరెంట్ మేడం, మనం ఎట్లా విజిల్ వేస్తామో అట్లా ఇమిటేట్ చేసి అట్లానే విజిల్ వేస్తాయి. క్యాట్స్ కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, చాలా క్యూట్ ఉంటాయి. ఎవరిని ఏమన్నావు 6,000 7,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. మనకి ఇంట్లో ఏదైనా చెడు జరుగుతుంది, ఏదైనా బ్యాడ్ అవుతుంది, ఫిషెస్ ముందు తీసేసుకుంటాం. ట్యాంక్ క్లీన్ చేసేటప్పుడు ఉన్న ఫిషెస్ తీసి వేరే బకెట్ లో వేస్తారు. aquarium లో ఆక్సిజన్ ఏదైతే పెడుతున్నారో ఆ ఆక్సిజన్ పైప్ తీసుకొచ్చి మీరు బకెట్ లో వేసిన ఫిషెస్ కి వదిలేసేయండి. ఫిషెస్ అనేది సిక్ అవ్వడం, చనిపోవడం అంటూ ఉండదు అన్నమాట. విఆర్ పెట్స్ అండ్ కెనల్స్ ఏంటి అని అంటే వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ పెట్స్. హే హాయ్ పెట్ లవర్స్, ఈ వీడియో స్పెషల్ గా మీ అందరి కోసమే. వాట్ అండ్ వై నా బ్యాక్గ్రౌండ్ లో చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది. విఆర్ పెట్స్ అండ్ కెనల్స్ వారి స్టోర్ ముందు నేను ఉన్నానండి. సో స్పెషల్ గా ఇది ఎక్కడ ఉంది అని అంటే ఎంజీ లైక్ బాల్నగర్ చౌరస్తా వై జంక్షన్ దగ్గర ఎంజీ షోరూమ్ ఆపోజిట్ గానే ఉంది. పెట్ లవర్స్ కి ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతోంది. బికాజ్ ఈ మధ్య పెట్స్ ని కొనాలంటే చాలా టాస్కే అయిపోయింది, దాన్ని గ్రూమ్ చేయాలన్నా కూడా టాస్క్ అయిపోయింది. సో వన్ స్టోర్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు పెట్స్ లవర్ కోసం. సో వాట్ ఈస్ ఇన్సైడ్ ఇట్ ఐఎమ్ గోయింగ్ టు షో ఇట్. ప్లీజ్ కమ్, రవి గారు విల్ జాయిన్ మీ ఇన్సైడ్. హాయ్ రవి గారు. హాయ్ మేడం. హలో అండి, హౌ యూ డూయింగ్? ఫైన్ మేడం, థాంక్యూ. సో ఎంతమంది మూగ జీవుల్ని పెంచి పోషిస్తున్నారు మీరు. నాకు కొంచెం భయం, చాలా ఇష్టం. అది కదా ఎలా చూస్తుంది చూడు బాబాయ్. సో ఏమేమి ఉంటాయి రవి గారు ఇక్కడ? అన్నీ ఉంటాయి మేడం, పెట్స్ కి సంబంధించినవి అన్నీ ఉంటాయి. బర్డ్స్, డాగ్స్, పప్పీస్, క్యాట్స్, ఫిషెస్ అన్ని అవైలబుల్ ఉంటాయి మేడం. ఓకే, అంటే వీటిలో కూడా బ్రీడ్ ఉంటది, స్పెసిఫిక్ గా చూసుకోవడం ఉంటది, అవన్నీ ఉంటాయి కదా? అన్నీ ఉంటాయి మేడం. బర్డ్స్ లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి అన్నమాట. అవి అట్లాగే డాగ్స్ లో కూడా ఉంటాయి, క్యాట్స్ లో కూడా ఉంటాయి, ఫిషెస్ లో కూడా ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ అన్ని ఉంటాయి. సో మామూలుగా పెట్స్ అనగానే మనకి డాగ్స్, దెన్ కమ్స్ క్యాట్స్, దెన్ కమ్స్ బర్డ్స్. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత ఫిష్ అంటే చాలా ఎక్కువ ఓవర్ కేరింగ్ ఉండాలి, లైఫ్ స్పాన్ చాలా తక్కువ అని భయపడతారు. ఐ కరెక్ట్ అండి? అట్లా ఏం లేదు మేడం, డిపెండ్స్ ఆన్ అవర్ మెయింటెనెన్స్ అన్నమాట. మనం ఒకసారి దాన్ని ట్యాంక్ లో వేసినప్పుడు సెట్ చేసుకొని వేసాము అని అంటే మనము ఏంటంటే మన దగ్గర తీసుకున్న వాళ్ళకి గైడ్ చేస్తాం మనం. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ట్యాంక్ క్లీనింగ్ లో ప్రాబ్లం వస్తుంది. ఫిషెస్ వేసినామంటే దానికి ప్రాబ్లం రాదు, ట్యాంక్ క్లీనింగ్ లో ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ట్యాంక్ క్లీన్ చేసేటప్పుడు ఉన్న ఫిషెస్ తీసి వేరే బకెట్ లో వేస్తారు. సో ఆ బకెట్ లో వేసిన టైంకి ట్యాంక్ క్లీనింగ్ టైంకి ఒక 1.5 hour 2 hours టైం పడుతుంది. సో ఈ టైంలో ఏమవుతుంది అంటే దానికి ఆక్సిజన్ కావాలి. సో మీరు aquarium లో ఆక్సిజన్ ఏదైతే పెడుతున్నారో ఆ ఆక్సిజన్ పైప్ తీసుకొచ్చి మీరు బకెట్ లో ఇచ్చిన ఫిషెస్ కి వదిలేసేయండి. ఓకేనా? అప్పుడు అవి సర్వైవ్ అవుతాయి. మోరోవర్ ఏంటంటే ఆ వాటర్ వేసేటప్పటికి దీనికి ఆక్సిజన్ అందుతూ ఉంటాయి. సో ఫిషెస్ అనేది సిక్ అవ్వడం, చనిపోవటం అంటూ ఉండదు అన్నమాట. మేజర్ 99% చేసే మిస్టేక్ అది. ట్యాంక్ క్లీనింగ్ లో ఫిషెస్ చనిపోతా ఉంటాయి. ఆ ట్యాంక్ క్లీనింగ్ వల్ల కాదు, ఆ టైంలో మనం పక్కన పెట్టి వాటి ఆక్సిజన్ లేకపోవడం వల్ల చనిపోతాయి అంతే. సో లైక్ ఆల్ ఓవర్ హైదరాబాద్ చాలా పెట్ స్టోర్స్ ఉన్నాయి కదా, వై పీపుల్ ఆర్ రషింగ్ హియర్? నాకు అది అర్థం కాక నేను వచ్చాను యాక్చువల్ గా ఈ రోజు. అంటే వాట్ ఇస్ విఆర్ పెట్స్ అండ్ కెనల్స్ స్పెషాలిటీ అని నేను ఇందాక చెప్పాను మేడం. విఆర్ పెట్స్ అండ్ కెనల్స్ ఏంటి అని అంటే వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ పెట్స్. ఓకే, ఇది వచ్చేసి మన స్టోర్ సర్టిఫికేట్ మేడం. ఓకే, ఇది ఏంటి అని అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి వీళ్ళ దగ్గర పప్పీస్ తీసుకోవచ్చు, వీరు పప్పీస్ సేల్ చేయొచ్చు అని ఇచ్చిన మన సర్టిఫికేట్. ఇది బ్రీడింగ్ సర్టిఫికేట్. ఈ బ్రీడింగ్ సర్టిఫికేట్ చూడొచ్చు మీరు. ఈ బ్రీడింగ్ సర్టిఫికేట్ ఇది వచ్చేసి నాకు తెలిసి సిటీలో నా ఒక్కరి దగ్గరే ఉంది మేడం. సో వాళ్ళు ఏంటంటే వచ్చి నా కెనల్ చూసి బాగుంది,
బ్రీడ్స్ కూడా అన్ని బాగానే ఉన్నాయి, హెల్దీగా అన్ని చెక్ చేసిన తర్వాత మాత్రమే నాకు ఇది ఇచ్చారు. సో పెట్స్ ని కొనాలన్నా మనం ఈ రెండు చూసుకోవాలి స్టోర్ మేనేజర్ డెఫినెట్ గా దగ్గర మేడం, కదా. డెఫినెట్ గా ఎవరి దగ్గర అన్నా ఎవరన్నా పప్పి పర్చేస్ చేయాలి అని అన్నా సరే వాళ్ళకి ఎటువంటి రైట్స్ ఉన్నాయా లేవా, వాళ్ళు అమ్మొచ్చా లేదా అనేది గవర్నమెంట్ వాళ్ళకి పర్మిషన్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని తీసుకొని ఉంటే సో వాళ్ళు స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు కాబట్టి పప్పీ స్టాండర్డ్స్ కూడా అట్లానే ఉంటాయి. సో ఇక్కడ ఏంది అని అంటే సపోజ్ మనం పప్పీస్ తో స్టార్ట్ చేద్దాం. ఒకళ్ళు ఒక పప్పీ తీసుకున్నారంటే దానికి సంబంధించిన వెటర్నరీ ట్రీట్మెంట్ ఉంది మేడం. ఓహో, నెక్స్ట్ ఏంది, గ్రూమింగ్ సర్వీసెస్ ఉంది, ఓకే, డే కేర్ సర్వీసెస్ ఉంది, డాగ్ ట్రైనింగ్ ఉంది, డాగ్ బ్రీడింగ్ కూడా ఉంది. ఓకే. సో ఇట్లా అన్ని ఒక దగ్గరే అనమాట. ఇప్పుడు మన స్టోర్ ఇక్కడ చూసారు కదా మీరు, పక్కనే హార్డ్లీ ఒక 50 మీటర్స్ లోనే పక్కన కెనల్ ఉంది మంది. నేను చెప్పిన డే కేర్, ట్రైనింగ్, బ్రీడింగ్ అంతా అక్కడ అవుతుంది. ఓకే. సో ఇక్కడ గ్రూమింగ్, పప్పీ కేర్, వెటర్నరీ సపోర్ట్ అంతా ఇక్కడ అవుతాయి మేడం. ఓకే. సో అందుకని మన దగ్గర ఒకళ్ళు కస్టమర్ ఒకసారి వచ్చారు అని అంటే సో అన్ని సర్వీసెస్ వాళ్ళకి అవైలబుల్ ఉంటాయి అక్కడ అక్కడ ఇక్కడ పరిగెత్తకుండా అటు ఇటు వెళ్ళాల్సిన పని లేదు. సిటీలో నాది ఒక్కడ ప్రౌడ్ టు సే మేడం, సిటీలో నాది ఒక్కడిదే అన్ని సర్వీసెస్ అంటే సింగిల్ పాయింట్ లో ఉన్నది. అసలు మీకు ఈ వెరీ థాట్ ఎందుకు వచ్చిందండి? రకరకాల బిజినెస్ ఉన్నాయి కదా, ఈ మూగజీవులతో సావాసం చేయాలి అని ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం మేడం. మీకు ఇష్టం పర్సనల్ గా? నాకు చిన్నప్పటి నుంచి డాగ్స్ అంటే ఇష్టం బాగా, పప్పీస్ అంటే. నాకు చిన్నప్పుడు కూడా నేను అటు ఇటు తిరిగేటప్పుడు ఏ డాగ్ కనపడితే, స్ట్రీట్ డాగ్ కనపడిన ఆ పప్పి ఈ పప్పి తీసుకొచ్చి ఇంట్లో పెంచేవాడిని, ఇంట్లో తిడతా ఉండేవాళ్ళు. సో అది కొంచెం పెద్ద అయిన తర్వాత ఏంటి అని అంటే ప్యాషన్ గా మారింది అనమాట. ఆ ప్యాషన్ బిజినెస్ గా మారింది. ప్యాషన్ బిజినెస్ గా మారింది. ఓకే. సో రవి గారు ఫస్ట్ ఏం పరిచయం చేస్తున్నారు, ఏ బ్రీడ్? నేను మీకు మేడం మన స్టోర్ గురించి AWBI సర్టిఫికేట్ అని ఉంటుంది, అంటే యానిమల్ వెల్ఫేర్ ఆఫ్ తెలంగాణ. సో వాళ్ళు యాక్చువల్లీ మనకు టు బి ఫ్రాంక్ గా చెప్పాలి అని అంటే కొన్ని మనం ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాము, యూట్యూబ్ లో చూస్తున్నాము, వీళ్ళందరూ ఏంటంటే వితౌట్ లైసెన్స్, వాళ్ళకి ఎటువంటి లీగల్ రైట్స్ లేవు. యాజ్ పర్ గవర్నమెంట్ ఒకవేళ దాని మీద యాక్షన్ తీసుకున్నా వాళ్ళకి పప్పీ సేల్ చేసే రైట్ ఎటువంటి రైట్ లేదు. కంపల్సరీ మేడం, కంపల్సరీ అక్కడ కొనడానికి లేదు మేడం. ఆ సర్టిఫికేట్ గవర్నమెంట్ మనకి ఇవ్వాలి అని అంటే అదే వాళ్ళ నామ్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఒకటి ఏంటి అని అంటే ఒక కేజీలో ఒక పప్పీ ఉండాలి, ఇంకొకటి ఆ పప్పీకి వ్యాక్సినేటెడ్ అయి ఉండాలి, ఏజ్ మస్ట్ బి అబౌవ్ 50 days అయి ఉండాలి. ఓకే, ఇవన్నీ ఉండాలి. దానికి ఏసీ కంపల్సరీ కావాలి, వెంటిలేషన్ కంపల్సరీ కావాలి. ఇవన్నీ ఉంటేనే గవర్నమెంట్ వాళ్ళు, వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ స్టోర్ హైజీనిక్ ఉందా లేదా, వాళ్ళ మెయింటెనెన్స్ కరెక్ట్ ఉందా లేదా, వాళ్ళ బ్రీడింగ్ కరెక్ట్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. నాకు తెలిసి లిమిటెడ్ స్టోర్స్ ఉన్నాయి, నాకు తెలిసి ఒక 5-6 స్టోర్స్ తప్పనిచ్చి సిటీలో, హైదరాబాద్ లో. వేరే పెట్ స్టోర్ ఎవరికి లైసెన్స్ ఉండదు, అన్లెస్ అండ్ అంటిల్ కెనల్స్ అని చెప్పేసి యూట్యూబ్ లో, ఇన్స్టాలో మీరు రీల్స్ చూస్తుంటారు, వాళ్ళకైతే అసలే ఉండనే ఉండదు. సో నేను చెప్పేది ఏంటి అని అంటే ఎవరి దగ్గరకు వెళ్ళి తెలిసి తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్స్టాలో చూసి వాళ్ళ దగ్గర తీసుకొని మోసపోవటం కన్నా ఒక రెప్యూటెడ్ స్టోర్, నాదని చెప్పను, ఏదన్నా సర్టిఫైడ్ స్టోర్ దగ్గరికి వెళ్ళి మీరు చూసి తీసుకున్నారు అని అంటే దాని తర్వాత దానికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు రెస్పాన్సిబుల్ ఉంటారు. అన్లెస్ అండ్ అంటిల్ మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి తీసుకున్నారంటే వాళ్ళు కాల్ ఎత్తపోయినా వాళ్ళకి ఒక పర్టికులర్ లొకేషన్ అంటూ ఉండదు, ఏదో రోడ్డు మీద చూపిస్తారు, తీసుకొచ్చి ఇచ్చేస్తారు. సో అట్లా తీసుకొని మోసపోకండి. నాలెడ్జ్ తెలుసుకోవాలి, కొత్తగా తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు. ఇందాక నాకు ఆఫ్ కెమెరా చెప్పారు కదా, అవి చాలా మందికి పాయింట్స్ తెలియదండి, చెప్పాలి మనం. డెఫినెట్ గా మేడం. ఇప్పుడు పప్పీ ఏంటంటే మేడం, పప్పీ తీసుకున్న తర్వాత ఒక స్టేజెస్ ఉంటాయి. 4 months వరకు మనకి ఏందనంటే ఫుడ్లో కానీ దేంట్లో స్టార్టర్ స్టేజ్, పప్పీ స్టేజ్, అడల్ట్ స్టేజ్. సో ఆ టైంలో మనం ఏంటి అని అంటే స్టార్టర్ స్టేజ్లో పప్పీకి డ్రై బాత్ తప్పనిచ్చి వాటర్ బాతింగ్ చేపించకూడదు. ఓకే. సో వాటర్ బాతింగ్ చేపించడం వల్ల ఏంటంటే కోల్డ్, కఫ్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో వాటర్లెస్ బాత్, డ్రై బాత్ అని ఉంటుంది మేడం, అది చేయించాలి దానికి. సో అది చేయించి పెట్ వైప్స్ ఉంటాయి, ఆ వైప్స్ పెట్టి క్లీన్ చేసుకోవాలి. ఎన్ని రోజులకి? 4 months వరకు ఇట్లానే చేయాలి మనం. ఓకే. డైలీ కాదు మేడం, వారానికి, డిపెండ్స్ ఆన్ అవర్ మెయింటెనెన్స్. అది కూడా ఎట్లా ఉంటుంది అని అంటే మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్, డైలీ చేసుకోవాలా. సో డైలీ 24 hours లో ఏదో ఒక 1 minute మనం పప్పిని కోమ్ చేసుకున్నాం అని అంటే డైలీ మనము దీన్ని బట్టి డ్రై బాత్ చేయాల్సిన అవసరం ఉండదు, వీక్లీ వన్స్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మనం కోమ్ చేసుకోలేదు అని అంటే కనుక అప్పుడు దాని దగ్గర స్మెల్ రావటం కానివ్వండి, దాని హెయిర్ చిక్కులు పడిపోవటం కానివ్వండి, ఇట్లాంటివి అవటం వల్ల మీరు కంపల్సరీగా
దాన్ని డ్రై బాత్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే 24 అవర్స్ లో మనం 1 మినిట్ చాలు మేడం దాన్ని కోమ్ చేసి ఇట్లా అంటానికి. ఓకే సో ఒక 4 పప్పి మంత్స్ నీట్ వరకు అట్లా మెయింటైన్ చేయాలి. అంతే. 4 మంత్స్ తర్వాత మనకి ఏందనంటే 15 రోజులకు ఒకసారి కానివ్వండి, లేదంటే మంత్లీ వన్స్ కానీ దాన్ని వాటర్ పెట్టి బాతింగ్ చేయించుకోవచ్చు. వాటర్ పెట్టి షాంపూ పెట్టి. ఓకే. సో అది కూడా బ్రీడ్ కి సెపరేట్ ఉంటదండి? ఏ బ్రీడ్ అయినా అంతే మేడం. ఓకే. ఇన్ఫాక్ట్ మీకు సిజ్జు అనే బ్రీడ్ ఉంటుంది, హెయిర్ ఎక్కువ ఉంటుంది. దానికైనా అట్లానే ఉంటుంది. లాబ్రడార్ అనే బ్రీడ్ ఉంటుంది, దానికైనా ఒకటే ఉంటుంది. ఓకే. కుక్క కరిస్తే ఒక ప్రాబ్లం అయితే మేడం పప్పి కరిసి కుక్క కూడా అనని గారు అసలు కొంతమంది అయితే కుక్క నాకేమనాలా అని నాకు అర్థం కాదు కానీ అబ్సెషన్ ఆ ఎమోషన్ ఆఫ్ కోర్స్ అది ఆ ప్రేమ ఆ లవ్ ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది అనుకోండి. దాని హెయిర్ వల్ల కూడా ఈ మధ్య ప్రాబ్లమ్ చెప్తా ఉన్నారు కదా, సో దాని గురించి నాకు చెప్పండి. హెయిర్ అంటే ఏంటంటే మేడం, ఆ హెయిర్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏముండదు. ఉండదండి నిజంగానే, మనిషి హెయిర్ కే ఉంటది కదండి. అట్లా అని కాదు మేడం, మనకి ఏంది అని అంటే ఆబ్వియస్ గా మన హెయిర్ మన ముక్కుల్లో కానీ నోట్లో కానీ వెళ్తే మనకు ఆబ్వియస్ గా తుమ్ములు రావడం కానివ్వండి, అనీజీ కానీ, లేదంటే ఎలర్జీ టైప్ లో రావడం, డైజెస్టివ్ థింగ్ ఏదైనా ఉందంటే అదే కదా, నెయిల్స్ అండ్ హెయిర్. అంతే. దాని వల్లనే ఉంటది కానీ మిగతా దానికి డాగ్ కి మనుషులకి దానికి సంబంధం లేదు మేడం. ఓకే. ఇంకోటి ఆ హెయిర్ ఫాల్ ఏంటి అని అంటే, మీకు ఏ డాగ్ అయినా సరే ఇయర్లీ వన్స్ అనేది హెయిర్ ఫాల్ కంపల్సరీ ఉంటుంది మేడం. ఓకే. అట్లా కాకుండా దానికి కంటిన్యూస్ గా హెయిర్ ఫాల్ అవుతుంది అని అంటే డిపెండ్స్ ఆన్ అవర్ మెయింటెనెన్స్. మనం ఎక్కడ సమ్వేర్ వీఆర్ ల్యాకింగ్ అని అర్థం. ఓకే. సో దానికి పెట్టే ఫుడ్ ఇంటేక్ వల్ల కానీ మన మెయింటెనెన్స్ వల్ల కానీ హెయిర్ ఫాల్ అవుతుంది. ఓకే. సో కొన్ని డాగ్స్ కి ఏమవుతుందంటే డైరీ ప్రొడక్ట్స్, పాలు, పెరుగు, మజ్జిగ ఇట్లాంటి పడవు. సో పడకపోవడం వల్ల ఏమవుతుందంటే కంటిన్యూస్ హెయిర్ ఫాల్ ఉంటుంది. ఓకే. సో మీ దగ్గర కొనడానికి వచ్చినప్పుడు మీరు అది చెప్తారా, దిస్ ఇస్ దిస్ అంటే నేను చూసి నేనే ఉన్నాను అనుకోండి, ఏ బుజ్జి బుజ్జి ఇది బాగుంది తీసుకెళ్దాం అనుకుంటాను, బట్ దాని గురించి తెలియాలి కదా నాకు. డెఫినెట్ గా మేడం, నేను పప్పి మీరు సెలెక్ట్ చేసుకుంది 10 నిమిషాలు అయింది అని అంటే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టి ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు, ఎట్లా పెంచాలి ఏంటి అనేది ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం వాళ్ళకి చూపించిన తర్వాతనే నేను చేయలేదు. నాకు మీతో మాట్లాడిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, పొరపాటున మీకు వీళ్ళు దీన్ని తీసుకెళ్తున్నారు కానీ వీళ్ళు సరిగ్గా చూసుకోలేరు ఈ బ్రీడ్ ని అని మీకు అర్థమైతే దాన్ని నమ్మడానికి కూడా మీరు సిద్ధపడరేమో అనిపిస్తుంది. మీ కనెక్షన్ అట్లా ఉందేమో అనిపిస్తుంది. డెఫినెట్ గా మేడం, అలాగే మనకి కొంచెం చిన్నప్పటి నుంచి డాగ్ మీద వాటి ఎఫెక్షన్ అయ్యి వేరు మేడం. డే కేర్ లో కూడా కొంతమంది ఏం చేస్తుంటారంటే ఒక రోజు అని చెప్పేసి 4 రోజులు పెడతాం, 5 రోజులు పెడతాం, 10 రోజులు పెడతాం, అట్లా చేస్తుంటారు. మన డే కేర్ హాస్టల్ ఉంది కదా. సో వాళ్ళకి ఏంటి అని అంటే వాళ్ళకి కాల్ చేసి రండి తీసుకెళ్ళండి ఇట్లాంటి అని ఇబ్బంది ఏం పెట్టాను నేను. సో వాళ్ళకి అడుగుతా, వాళ్ళకి ఏంటి ప్రాబ్లం, ఇన్ని రోజులు మీరు ఒక రోజు అన్నారు, 4 రోజులు పెట్టారు, 5 రోజులు పెట్టారు, ఇబ్బంది ఏంటి. సో వాళ్ళ ప్రాబ్లం తెలుసుకొని దాన్ని చూసి నేను ఇంకా 5-6 రోజులు ఉంచుకుంటాను. కానీ మీరు పెట్టారు తీసుకెళ్ళిపోండి, నాకు టైం అయిపోయింది, ఇమీడియట్ గా మీ డాగ్ ని బయటపడేస్తా, అట్లాంటివి ఏముంది. ఓకే. సరే, నాకు ఇప్పుడు ఒక్కొక్కటి పరిచయం చేస్తారా మన స్టోర్ లో ఏమేమి ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి చూపిస్తాను. ఈ బ్రీడ్ పేరు వచ్చేసి టాయ్ పుడల్ మేడం. ఇదే కదా రామ్ చరణ్ గారి దగ్గర వ్యాక్స్ పిక్ లండన్ లో దాంతో పాటే ఉంది కదా. డెఫినెట్లీ మేడం, ఇదే. ఇదంతా బుజ్జి బుజ్జిగా దీనికి బోల్డంత హెయిర్ ఉందండి, పోదా? హెయిర్ ఫాల్ అస్సలు ఉండదు మేడం. ఓకే. ఇది డాగ్ బ్రీడ్స్ లో 2 బ్రీడ్స్ మాత్రమే మాక్సిమం హెయిర్ ఫాల్ లేకుండా ఉంటాయి మేడం. ఓకే. ఒకటి టాయ్ పుడల్, ఇంకొకటి సిడ్జు. హెయిర్ ఫాల్ చాలా అంటే చాలా తక్కువ. ఇది మోస్ట్ ఇంటెలిజెంట్ డాగ్. ఎందుకో రామ్ చరణ్ సార్ పెంచిన దగ్గర నుంచి దీనికి డిమాండ్ కూడా అట్లానే డబల్ అయిపోయింది. యాక్చువల్లీ ఇంత ముందు టాయ్ పుడల్ గురించి ఎవరికి ఐడియా లేదు. సో రామ్ చరణ్ గారి దగ్గర చూసిన దగ్గర నుంచి దీనికి సారు దీని గురించి చెప్పటం వల్ల చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. ఎందుకనంటే అంత ఇంటెలిజెంట్ మేడం. మనం చెప్పింది మాక్సిమం మనం మాట్లాడుకునేది అన్ని అర్థమవుతుంది. లాంగ్వేజ్ అర్థమైపోతుంది, అదే భాష మాక్సిమం అర్థమవుతుంది మేడం. అంటే రెగ్యులర్ గా మనం ఇంట్లో మాట్లాడుకునే మాటలు, దీని ఫుడ్ గురించి ఏదైనా మాట్లాడుకున్నా, దీని ఐటమ్స్ గురించి ఏదైనా మాట్లాడుకుంటున్నా, ఎట్లా అంటే మనం ఇంట్లో ఏదైనా చిన్న గొడవ పడుతున్నాం అనుకోండి, టు బి ఫ్రాంక్ గా చెప్పాలి అంటే నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మేము ఇంట్లో ఏదైనా గొడవ పడుతున్నాం అనుకోండి, నేను మా మిస్సెస్, నా దగ్గర సిజ్జు ఒకటి డాగ్ ఉంది. సో అది వచ్చి ఏం చేస్తుంది అని అంటే ముందు నా మీద ఎగురుతుంది, నా మీద ఎగిరి నన్ను ఇట్లా అంటా ఉంటుంది. కూల్ అవ్వమని. నేను ఫోన్ లో మాడుతున్నా సరే దానికి అనవసరం, వచ్చి నన్ను కూల్ చేయాలి. కూల్ చేసి ఏంటంటే ఫస్ట్ కొంచెం దాన్ని చూసిన తర్వాత మన కోపం కానీ అట్లాంటివి కొంచెం తగ్గుతుంది. ఇది సైజ్ కూడా ఇందులో కూడా బ్రీడ్స్ ఉన్నాయి మేడం. టాయ్ పుడల్ అంటాము, ఇంకోటి ఏమో కొంచెం హైట్ ఉంటుంది. కలర్స్ దీంట్లో 3 కలర్స్ ఉంటాయి మేడం. ఒకటి క్రీమ్ కలర్ ఉంటుంది, వైట్ కలర్ అంటాము, ఒకటి బ్లాక్ ఉంటుంది, ఇంకోటి ఇదేమో డార్క్ రెడ్. సో దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అనమాట, చాలా మంది అడుగుతారు. ఒకసారి చూడండి మీరు, దీని హెయిర్ కూడా కర్లీ హెయిర్ ఉంటుంది మేడం. వేరే బ్రీడ్లకి దేనికి ఉండదు, చాలా కర్లీ హెయిర్ ఉంటుంది, చాలా అంటే చాలా క్యూట్ గా ఉంటది.
మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ మేడం. గుమ్మలా ఉంది, అయితే ముద్దు గుమ్మలాగా ఉంది ఇది. ఇది మేడం మాక్సిమం మీకు హైట్ వచ్చేసి 12 ఇంచెస్ 12 to 15 ఇంచెస్ మాత్రమే పెరుగుతుంది. ఎన్ని డేస్ ఇంతే నుంచి height. కొనుక్కోవచ్చు? ఇది ఏదైనా సరే మేడం మన స్టోర్ లో 50 డేస్ తర్వాత మాత్రమే సేల్ చేస్తాం. ఓకే. 50 డేస్ తర్వాత ఒక వ్యాక్సినేషన్ చేసిన తర్వాత స్టోర్ సేల్ చేస్తాం. దీని ఫుడ్ ఏంటి? దీని ఫుడ్ మేడం డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే స్టార్టింగ్ స్టేజ్ సెరిలాక్ అని ఉంటుంది, మనం చిన్నపిల్లలకు పెడతాం చూసారా, హ్యూమన్స్ కి ఆ సెరిలాక్ ఉంటుంది, లేదంటే డాగ్స్ కి సపరేట్ సెరిలాక్ ఉంటుంది, అది సపరేట్ ఉంటుంది. ఇంకోటి స్టార్టర్ ఫుడ్ అని ఉంటుంది, మీకు కింద ఫస్ట్ 4 months పెట్టాలని చెప్పాను కదా, ఆ స్టార్టర్ ఫుడ్ ఉంటుంది మేడం. సో దాన్ని ఏం చేయాలి అని అంటే ఫుడ్ తీసుకొని మనకి బిస్కెట్స్ లాగా బిల్లెట్స్ లాగా ఉంటాయి, ఒక బౌల్లో వేసి హాట్ వాటర్ పోసామంటే మన మీల్ మేకర్ లాగా మెత్తగా నానిపోతాయి. నానిపోయిన తర్వాత ఆ ఉన్న వాటర్ కొంచెం వాటర్ తీసేసి స్మాష్ చేసి సెర్లాక్ చిన్నపిల్లలకి మనం పేస్టీగా సెమ్మి లిక్విడ్ ఎట్లా పెడతాం దీనికి అట్లానే పెట్టాలి. అది తప్పనిచ్చి ఏం ఫుడ్ పెట్టకూడదు మేడం. చిన్నపిల్లలకి ఆ ఊర్లో ఏంటంటే చిన్నప్పుడు మనకు తెలిసిన అన్ని ఏంటంటే పాలు పెడతారు, పెరుగన్నం పెడతారు, అట్లాంటివి పెడతారు. సో గ్రోత్ అనేది ఇప్పుడు మనం పాలు పెరుగు కొన్ని నాటికి పడుతుంది, కొన్ని నాటికి పట్టదు. సో దీనికి ఏంటి అని అంటే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండకూడదు, పప్పి హెల్దీగా ఉండాలి, యాక్టివ్ ఉండాలి అంటే కనుక దీనికి మనం డాగ్ ఫుడ్ పెట్టుకుంటాం మంచిది. సో ఇంటేక్ కూడా ఏంటి అని అంటే 1 kilo మాక్సిమం 20 days 25 days లో 25 days వరకు వస్తుంది. సో డాగ్ ఫుడ్ పెట్టుకుంటాం మంచిది. గుర్తు పెట్టుకోవాల్సిన జాగ్రత్తలు. సో దీనికి మేడం డైలీ ఒకసారి కోమ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే టైం టు టైం వ్యాక్సిన్ వేయించుకోండి, టైం టు టైం డివార్మింగ్, ఆ 2 కంపల్సరీ మేడం. రైట్. సో అది మీరు చెప్తారు కదా, డెఫినెట్ గా మేము ఒక రికార్డ్ ఇస్తాం మేడం, దీని వ్యాక్సినేషన్ రికార్డ్ ఇస్తాం, దాంట్లో మెన్షన్ ఉంటుంది మీకు క్లియర్. సో యూజువల్లీ బ్రీడ్ కాస్ట్ ఉంటది, ఇప్పుడు రామ్ చరణ్ గారు ఇంకా పెంచేసే ఉంటారు, మరి మన దగ్గర పరిస్థితి ఏంటి? సో ఇది మన దగ్గర టాయ్ పుడల్ మేడం, ఒరిజినల్ టాయ్ పుడల్ డార్క్ కలర్. సో ఈ కలర్ వచ్చి మన దగ్గర 40,000 నుంచి స్టార్టింగ్ ఉంది మేడం. వేరేస్ మీరు మార్కెట్ లో చూసుకుంటే 55,000-60,000 వరకు ఉంటాయి. సూపర్ డ్రాస్టిక్ చేంజ్ ఉంది. డెఫినెట్లీ మేడం. బాబాయ్ పెద్దది బుజ్జిముండ, దీని పరిస్థితి ఏంటండి? ఇది సైబీరియన్ హస్కీ మేడం. చాలా క్యూట్ ఉంటాయి. దీనికి క్యాట్ ఐస్. దీనికి ఐస్ లో కూడా డిఫరెంట్ ఐస్ ఉంటాయి మేడం. ఒకటి బ్లూ ఐస్ ఉంటాయి, మీరు చూపించినట్టు ఈ క్యాట్ ఐస్ లాగా ఉంటాయి. ఇంకోటి ఏమో ఆంబర్ ఐస్ అంటాం, కొంచెం రెడ్డిష్ షేడ్ వస్తుంది. సో ఆ ఐస్ ఉంటాయి, డిఫరెంట్ ఐస్ ఉంటాయి. సో వీటికి లుక్ ఏంటంటే ఐస్ బ్లూ ఐస్ ఉంటేనే వీటికి లుక్ వస్తుంది అనమాట, లోపల ఐ మొత్తం బ్లూ ఐ వస్తుంది. వీళ్ళ పేరెంట్స్ మన కెనల్ లోనే ఉంటారు మేడం, నెక్స్ట్ టైం మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇది కొంచెం రేర్ బ్రీడ్ మేడం. దీంట్లో కూడా కోట్ ఏంటంటే వైట్ కలర్ దొరకదు. అస్కీలో మన విజయ్ దేవరకొండ గారి దగ్గర చూసే ఉంటారు మీరు, బ్లాక్ అండ్ వైట్, గ్రే అండ్ వైట్, రెడ్ అండ్ వైట్. సో ఇది కొంచెం రేర్ బ్రీడ్. ఇది ఏంటంటే కంప్లీట్ ఉల్లి కోట్ కూడా డిఫరెంట్స్ ఉంటాయి అనమాట. ఈ కోట్ వల్ల దీనికి లుక్ వస్తుంది. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి, బట్ కలర్స్ ఉంటాయి, కోట్స్ ఉంటాయి మేడం. స్టాండర్డ్ కోట్, ఉల్లి కోట్, మనకి ఏంటంటే మీడియం కోట్. సో ఇది ఉల్లి కోట్. ఉల్లి కోట్ నార్మల్ ఐస్. దీంట్లో ఎన్ని కలర్స్ కావాలన్నా అన్ని కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మేడం. సో వాటికి కూడా మెయింటెనెన్స్ కొంచెం వీటికి ఏంటంటే బయట అవుట్ సైడ్ ప్లేసెస్ కి సెట్ కాదు, కూల్ ఉండాలి దీనికి. ఇంట్లో ఉంటే సరిపోతుంది. ఈవెన్ ఈ సమ్మర్ లో కూడా మనకి ఇంట్లో ఏసీ లేకపోయినా ఇంట్లో మాత్రమే సర్వైవ్ అవుతుంది, బయట ఎండకు అసలు తట్టుకోలేదు. బయట కట్టేస్తానంటే మనకి సైబీరియన్ కదా మేడం, మంచు కొండల్లో పెరిగిన కుక్కలు ఇవి. సో వాటికి బయట తట్టుకోలేవు అనమాట. రైట్. సో వీటి ఫుడ్ ఏంటండి? ఫుడ్ మేడం వీటికి మనకి మీడియం ఫుడ్ ఉంటుంది. డాగ్ ఫుడ్ లో కూడా స్మాల్ బ్రీడ్, మీడియం బ్రీడ్, లార్జ్ బ్రీడ్. సో ఇందాక మీకు పుడులు చూపించినట్టుగా వాటికి ఏంటంటే టాయ్ బ్రీడ్ ఫుడ్ ఉంటుంది స్టార్టింగ్ ఫుడ్. వీటికి మీడియం గానీ లార్జ్ గానీ రెండిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు మేడం. సో దీనికి డైరీ ప్రొడక్ట్స్ పడతాయి పడవు అట్లా ఏమైనా ఉందా? డాగ్ కి దేనికైనా మనము మాక్సిమం 90% డైరీ ప్రొడక్ట్స్ కొన్ని నాటికి పడవు మేడం. సో అది పెట్టడం వల్ల హెయిర్ ఫాల్ ఉంటుంది, కానీ దాని వల్ల దానికి వచ్చే ప్రాబ్లం ఏమి ఉండదు, హెల్త్ ఇష్యూస్ ఏం రావు, హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది అంతే. మరి దీని హెయిర్ ఫాల్ పరిస్థితి దానికి ఇయర్లీ వన్స్ అయితే దీనికి ఇయర్లీ ట్వైస్ హెయిర్ ఫాల్ అవుతుంది. సో అట్లాంటప్పుడు ఏంటి అని అంటే ఒకసారి మన గ్రూమింగ్ దగ్గర తీసుకొచ్చి 1/2 inch కానీ 1 inch కానీ హెయిర్ కట్ చేసుకున్నారంటే హెయిర్ ఫాల్ అనేది కొంచెం మాక్సిమం తగ్గుతుంది. వాటికి కూడా సిరప్స్ ఉన్నాయి మేడం. సో హెయిర్ ఫాల్ అవ్వకుండా సిరప్స్ కూడా చాలా ఉన్నాయి. రైట్. అయితే కంపల్సరీ గుర్తు పెట్టుకోవాల్సిన జాగ్రత్తలు దీనికి ఉన్నప్పుడు. దీనికి ఏంటంటే మేడం సమ్మర్ లో అస్సలు బయట ఉంచకూడదు, బయట కొంచితే తట్టుకోలేదు. సో అది కాకుండా ఈ కోట్ ఎక్కువ ఉంటది కాబట్టి దీని కోమింగ్ అనేది మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ కావాలి. సో మనకి ఏంటంటే మనతో హౌలింగ్ చేస్తా ఉంటది, మనం ఏదైనా పాట పాడుతున్నా కొంచెం ఏదైనా రాగం తీస్తున్నా అట్లాంటివి చేస్తున్నా అది ఇమిటేట్ చేద్దామని చూస్తుంటది. మీరు అబ్జర్వ్ చేసే ఊ అని అంటా ఉంటది, అట్లా ఇమిటేట్ చేద్దామని ఉంటది అనమాట. ఈ బ్రీడ్ కొంచెం యూనిక్ బ్రీడ్, కొంచెం దాంతో మన పొడిలాగానే కొంచెం కాస్ట్లీ బ్రీడ్. ఇది మనకి ఈ క్వాలిటీ ఉల్లి కోట్ బ్లూ ఐస్ టాప్ క్వాలిటీ మన దగ్గర 30,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. వైట్ కలర్ అయితే రేరు,
వైట్ కలర్ కావాలి అని అంటే కొంచెం నాకు ముందు చెప్పాలి. ఓకే. బ్లాక్ అండ్ వైట్, రెడ్ అండ్ వైట్ అయితే నార్మల్ ఉంటుంది మేడం. డన్. వీటి పరిస్థితి ఏంటండి బుజ్జి తల్లిలు? సిజ్జు అంటారు మేడం. ఓహో! ఇందాక నుంచి కలవరిస్తున్నారు మీరు. వీటినేనా? సిజ్జు అని. నాకు ఉన్న డాగ్ బ్రీడ్స్ అన్నిట్లో కూడా ఆ! చాలా ఇష్టమైన బ్రీడ్ మేడం. ఓకే. అందుకే అది చాలా ఎక్కువ ఫ్రెండ్లీగా గుర్తొస్తుంది. ఉంటాయి, చాలా బాగుంటాయి మేడం. ఇవి ఇంకోటి ఒరిజినలా కాదా ఎట్లా తెలుసుకోవాలి రవి గారు? ఒరిజినల్ సిజ్జు ఎప్పుడైనా మీరు సైడ్ యాంగిల్ లో చూస్తే కనుక హ్మ్. హెడ్, ఈ నోస్ ఒకటే లైన్ లో ఉండాలి. ఇదేనా కొంతమంది నాకు ఏంటి తెలియదు. అంటే సిజ్జు అని చెప్పి లాసప్స్ అనే బ్రీడ్ ఉంటది. బాబాయ్ ఎలా చూస్తున్నాడు? ఆ లాసప్స్ అనే బ్రీడ్ మేడం ఈ ముక్కు బయటకు వస్తుంది. ఓహో! ఒరిజినల్ సిజ్జుకి ఎప్పుడూ బయటకు రాదు మేడం. హెడ్, నోస్ ఒకటే లైన్ లో ఉండాలి. ఓకే. ఇంకోటి మార్కింగ్ అంటారా, డిఫరెంట్ డిఫరెంట్ మార్కింగ్స్ ఉంటాయి. హుహు. ఇది చూడండి, ఫ్రంట్ నుంచి చూస్తే అన్ని ఒకేలాగా ఉంటాయి మీకు. యెస్. ఒకసారి బ్యాక్ చూడండి, యాహ్! డిఫరెంట్ ఓకే. డిఫరెంట్ మార్కింగ్స్ ఉన్నాయి చూసారా. ఆహా! ఈ పప్పీస్ ఎప్పుడు నా దగ్గర మినిమం 10 పప్పీస్ అవైలబుల్ ఉంటాయి మేడం. ఓకే. సో హాట్ సెల్లింగ్ ఇవే. డెఫినెట్ గా. వన్ ఎందుకంటే ఆఫ్ ది మేడం హాట్ సెల్లింగ్. మనకి మెయింటెనెన్స్ తక్కువ, హుహు. ప్రైసింగ్ రీజనబుల్ లో ఉంటుంది. దీని ప్రైసింగ్ కూడా మన దగ్గర చాలా 13,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఓకే. ప్రైసింగ్ స్టార్టింగ్ తక్కువ ఉంటుంది, క్యూట్నెస్ ఉంటుంది, చాలా ఫ్రెండ్లీ డాగ్. హ్మ్. ఇంకోటి ఏంటి అని అంటే దీనికి మీరు వేరే డాగ్స్ పెద్ద బ్రీడ్స్ తో కంపేర్ చేసుకున్నారంటే హ్మ్. 1 కిలో ఫుడ్ తీసుకుంటే దీనికి 20 days వస్తుంది. అదే పెద్ద బ్రీడ్ తీసుకున్నారనుకోండి అదే 5 days లో అయిపోతుంది. ఓకే. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ, హుహు. హెయిర్ ఫాల్ కూడా చాలా తక్కువ. చాలా తక్కువ. ఓకే. సో ఇది మనకి షిజ్జు డాగ్ ఇంట్లో ఉందంటే మేడం, ఈవెన్ మీరు కూడా డాగ్స్ నాకు ఇంట్రెస్ట్ ఉండదు అని అంటున్నారు కదా. అంటే ఓకే, భయం అండి నాకు. లాంటి అదేలేండి, భయం. దానికి పెంచుకుంటూ అవన్నీ కొంచెం ఇబ్బంది మీకు హ్మ్. కొంతమందికి. హ్మ్. మీలాంటి వాళ్ళు కూడా ఒక సిజ్జు పెంచుకున్నారు అని అంటే డెఫినెట్ గా డాగ్ లవర్ అయిపోతారు. అంతేనా? దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మా వైఫ్ షీఈ్ ఫ్రమ్ ఢిల్లీ. హ్మ్. సో ఆమెకి డాగ్ తీసుకొస్తే ఫస్ట్ అసలు ఐదర్ నన్ను కానీ బయట పడేస్తానంది, డాగ్ని కానీ బయట పడేస్తాను నాదంటే రెండిట్లో. ఆర్గ్యుమెంట్. సో అది ఏమైంది అని అంటే స్లోగా నేను నా షాప్కి వచ్చేస్తా, మా పాప స్కూల్కి వెళ్ళిపోతుంది. సో దాని కేర్ అలవాటు అయిన దగ్గర నుంచి, మరే. దాని క్యూట్నెస్ కానీ దాని కేర్ అలవాటు అయిన దగ్గర నుంచి ఇక నన్ను మా పాపను పక్కన పెట్టి దాన్నే ఎత్తుకొని తిరుగుతూ ఉంటుంది. అంతేలేండి. వీటి ప్రేమ అలాగా అలవాటు అవ్వాలంతే. ఇది కూడా మేడం మనకి మనతో కలిసిపోతుంది. హ్మ్. మీరు ఒంటరిగా ఉన్నారు, మీ హ్మ్. దగ్గరికి వచ్చి కూర్చుంటాం, దాని క్యూట్నెస్ ఆడుకుంటాం, హ్మ్. కొంచెం మీతో టైం స్పెండ్ చేయటం. లేదనంటే మీరు ఎక్కడో కూర్చొని గ్యాడ్జెట్ చూసుకుంటా, మొబైల్ చూసుకుంటా ఉన్నారనుకోండి, హ్మ్. ఇది డెఫినెట్ గా ఎక్కడున్నా సరే లేచి మీతో వస్తుంది. హ్మ్. మీరు కిందకి వెళ్తుంటే మీతో పాటు వస్తుంది. అటెన్షన్ సీకింగ్ కదా? డెఫినెట్ గా హ్మ్. మీరు ఎక్కడికన్నా పైకి అటు ఇటు వెళ్తున్నా హ్మ్. మీతో పాటు తిరగటము, ఒంటరి మీతో పాటు ఫీలింగ్ ఎప్పుడు ఇయ్యదు. అస్సలు ఒంటరి ఫీలింగ్ ఇవ్వని డాగ్ ఏదైనా ఉంది అని అంటే ఒకటి టాయ్ పొడులు, ఇంకొకటి సిజ్జు మేడం. ఓకే. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ మేడం. ప్రైసింగ్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ మార్కింగ్స్ ఉంటాయి. 13,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఓకే. మీకు గ్రూమింగ్ సర్వీసెస్ కావాలన్నా మన దగ్గర గ్రూమింగ్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు దీనికి ట్రబుల్ ఇవ్వకుండా ట్రబుల్ ఇవ్వకుండా మనం ఉండాలంటే మేడం ఫేస్ దగ్గర హెయిర్ మాత్రం కోమ్ చేసుకుంటూ ఉండాలి. కోమ్ చేయాలి. కోమ్ చేయాలి కంపల్సరీగా. లేదంటే దీనికి ఈ పర్టికులర్ ఈ డాగ్ కి హ్మ్. హెయిర్ పెరిగి కళ్ళల్లోకి రాకూడదు. హ్మ్. వచ్చింది అని అంటే ఏమవుతానంటే కొంచెం ఐ ఇన్ఫెక్షన్స్ అనేవి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఎయిర్ దగ్గర మీరు నా దగ్గరికి వ్యాక్సినేషన్ మంత్లీ ఒకసారి వస్తుంటారు నా దగ్గర తీసుకునే వాళ్ళు. హ్మ్. ఇంకోటి ఏంటంటే వ్యాక్సినేషన్ నేను వేసి ఇస్తాను, ఇచ్చిన తర్వాత కస్టమర్కే నేను కాల్ చేసి రిమైండ్ చేస్తాను. మా స్టోర్ నుంచి కాల్ వస్తుంది. హ్మ్. సో ఈ రోజు మీకు డివార్మింగ్ ఉందండి, ఈ రోజు వ్యాక్సినేషన్ ఉందండి అని. ఓహ్! వెదర్ ఇక్కడ తీసుకున్నా లేదంటే అవుట్ ఆఫ్ స్టేషన్లో ఎవరన్నా మేడం, ఓకే. మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా ఎవరైనా నాకు కాల్ చేయొచ్చు మేడం. హుహు. సో ఎవరన్నా కాల్ చేసి వీడియో కాల్ చేసి పప్పీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. నేను నైట్ సేఫ్ గా ట్రావెల్స్ బస్సులో ఏసీ బస్సులో వేసి పంపిస్తాను నేను మీకు ఫుడ్ పెట్టేసి. ఓకే. నెక్స్ట్ డే మార్నింగ్ మీ ఊరు వస్తుంది, మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. మీ ఇంటికి వచ్చే వరకు పప్పీ రెస్పాన్సిబిలిటీ నాదే. సూపర్. వావ్! ఈ ఆప్షన్ కూడా ఉందా? డెఫినెట్ గా మేడం. అట్లాగే డాగ్ ఫుడ్ కానీ డాగ్ యాక్సరీస్ కానీ ఏదైనా కావాలి అని అంటే మంత్లీ ఒకసారి నాకు కాల్ చేశారు అని అంటే తెలంగాణ కానీ లేదంటే మన ఆంధ్ర కానీ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఉంది, ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్. హుహు. మీరు ఎంత 20 kgs బ్యాగ్ వేయండి, 30 kgs బ్యాగ్ వేయండి, దాంట్లో ఎన్ని యాక్సరీస్ అన్నాయి. హ్మ్. సో దానికి వాళ్ళు ఛార్జ్ చేసేది 100-150 రూపీస్. ఓకే. 100-150 రూపీస్లో మీ నియరెస్ట్ బస్ స్టాండ్కి వచ్చేస్తుంది. అంతే. సో సో అక్కడ వాళ్ళు అక్కడ కలెక్ట్ సరిపోతుంది. చేసుకోవచ్చు. ఏది కావాలన్నా సరే అన్ని అవైలబుల్ ఉంటాయి. ఫుడ్, యాక్సరీస్, ట్రీట్స్, బెల్ట్, ఇవన్నీ ఏ టు జెడ్, మెడిసిన్స్, హ్మ్. సప్లిమెంట్స్ అన్నీ ఉంటాయి మేడం నా దగ్గర. ఇదేంటండి? ఇది గోల్డెన్ రిట్రీవర్ మేడం. గోల్డెన్ మీసాలు ఉన్నాయి దీనికి పెద్ద పెద్దవి. హుహు. చాలా బాగుంటుంది మేడం, చాలా క్యూట్నెస్ ఉంటుంది. మీరు లాబ్రడార్ చూస్తుంటారు కదా, ఆ! ల్యాబ్స్ ఆ! బయట చాలా మంది వాకింగ్ కట్టి యెస్. తీసుకుంటుంటారు, వైట్ కలర్, క్రీమ్ కలర్ ఉంటాయి. ఆ బ్రీడ్. సేమ్ ఆ వాటికి సంబంధించిన బ్రీడే. ఓకే. కాకపోతే ఏంటంటే గోల్డెన్ రిట్రీవర్ ఓకే. ఇది దీని స్పెషాలిటీ ఏంటి? హెయిర్ కొంచెం ఎక్కువ ఉంటుంది మేడం. సో దాని వల్ల దానికి ఏంటంటే క్యూట్నెస్ బాగుంటుంది. హ్మ్.
మీకు ఒకసారి వీటిల్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మేడం. లైట్ ఉంది, అది కొంచెం డార్క్. ఇది కొంచెం లైట్ ఉంది, ఇది కొంచెం డార్క్ ఉంది కదా, ఒకసారి చూడండి మీరు ఇట్లా. ఇంకా వైట్ కలర్ కూడా ఉంటుంది మేడం. వైట్ కూడా ఉంటుందా? వైట్ కలర్ కూడా ఉంటుంది. ఇంగ్లీష్ రిట్రీవర్ అంటాం, అది కొంచెం రేర్ మేడం. ఓకే. సో దీంట్లో గోల్డెన్ రిట్రీవర్ కి ఒక యూనిక్ ఫీచర్ ఉంది. ఏంటంటే మేడం, ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా, ఇది పెద్ద అయిన తర్వాత ఏ కలర్ వస్తుంది అంటే దీని చెవుల కలర్ వస్తుంది మేడం. ఓ, ఇప్పుడు ఇది డార్క్ ఉంది కదా, దానికన్నా ఇది డార్క్ కలర్ ఉంది కదా, సో ఆబ్వియస్ గా ఆ కలర్ పెరిగిన తర్వాత ఆ కలర్ కి వస్తుంది. పప్పి ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా గోల్డెన్ రిట్రీవర్ ప్లాన్ చేసుకుంటున్నారు అంటే స్టార్టింగ్ లో ఉన్న కలర్ చూడకండి. చెవుల కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ చూసి ఎండ్ పెరిగిన తర్వాత ఆ కలర్ వస్తుంది. సో అట్లా డిసైడ్ అవ్వాలి. ఇది మాక్సిమం మనకి మేడం కొంచెం ఈ హైట్ వరకు వస్తుంది. ఓకే, కొంచెం ఈ హైట్ వరకు వస్తుంది. ఓకే, మోకాల్, మీ మోకాల్ వరకు వస్తుంది, అక్కడ వరకు వస్తుంది. ఓకే. రెగ్యులర్ బీడ్స్, ల్యాబ్, రిట్రీవర్, హస్కీ ఇవన్నీ కూడా మాక్సిమం ఒక 2 ఫీట్ లేదంటే 2.5 మధ్యలో ఉంటాయి. ఓకే. వీటి ఫుడ్ హైట్ ఉంటుంది. ఫుడ్ దీనికి మీడియం ఫుడ్ పెట్టొచ్చు మేడం, ఇంకోటి లార్జ్ బ్రీడ్ కూడా పెట్టొచ్చు. ఓకే. సో వీటి కలర్ కూడా మేడం కలర్స్ ని బట్టి ప్రైసింగ్ ఉంటాయి. సో డార్క్ కలర్ కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. డార్క్ కలర్ కేనా? గోల్డెన్ రిట్రీవర్ అంటేనే గోల్డ్ కలర్, డార్క్ కలర్. ఓకే. సో డార్క్ కలర్ కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో డార్క్ కలర్ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 18,000 నుంచి ఉంటాయి మేడం. ఓకే. సో వెరాజ్ క్రీమ్ కలర్ అయితే 15,000 లో దొరుకుతాయి. 18,000 నుంచి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అనమాట. క్వాలిటీని బట్టి ప్రైసింగ్ ఉంటుంది. 30,000 ఉంటుంది, 35,000 ఉంటుంది, 25,000 ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి టాప్ క్వాలిటీ మేడం. అదా? ఓకే. సో ఇది వచ్చి టాప్ క్వాలిటీ, కొంచెం హెవీ సైజ్ ఉంటుంది, కలర్ కూడా బాగుంటది. దీని పా సైజ్ కానీ హెడ్ సైజ్ కానీ చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ బాగుంటాయి మేడం. ఓకే. సో ఇది మన దగ్గర 20 నుంచి 25,000 మధ్యలో ఉంటుంది. ఓకే. సో దీన్ని ప్రికాషన్స్ అంటే మేడం, హెయిర్ ఉన్న ఏ డాగ్ అయినా మీరు కంపల్సరీగా ఒకసారి కోమ్ చేసుకోవాలి. అన్నిటికీ కామన్ గా కోమింగ్ ఉంటుంది మేడం. సో దీనికి ఫుడ్ మంచిది. ఇంటి హోమ్ ఫుడ్ కన్నా మనం ఏ లార్జ్ బ్రీడ్ అయినా మీడియం బ్రీడ్ అయినా హోమ్ ఫుడ్ పెట్టకుండా డాగ్ ఫుడ్ ఒక 1 year మనం పెట్టామనుకోండి, సో ఆబ్వియస్ గా దాని గ్రోత్ బాగుంటుంది. 1 year అయిపోయిన తర్వాత మీరు ఇంట్లో హోమ్ ఫుడ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే. సో ఇవన్నీ వెజిటేరియనే కనిపిస్తున్నాయి ఇప్పుడు వరకు మనం చూసినవన్నీ. డాగ్ ఫుడ్ లో మనకి ఎట్లాగో కిబుల్స్ వస్తాయి మేడం, దాంట్లో అన్ని ఉంటాయి. వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. ఇది మన పెట్ స్టోర్ అడ్రస్ వచ్చేసి మీరు అమీర్పేట్ సైడ్ నుంచి చూస్తుంటే మెట్రో స్టేషన్ దాటిన తర్వాత పిల్లర్ నెంబర్ 872 దగ్గర ఉంటుందండి. టువర్డ్స్ కుకటపల్లి వెళ్ళే రూట్లో పిల్లర్ నెంబర్ 872. మన పక్కన అల్సాబా రెస్టారెంట్ ఉంటుంది, ఆపోజిట్లో ఎంజీ షోరూమ్. అదే మీరు కుకట్పల్లి సైడ్ నుంచి వస్తుంటే వై జంక్షన్ సిగ్నల్ దాటిన తర్వాత పిల్లర్ నెంబర్ 872 దగ్గర రైట్ సైడ్ ఉంటుంది. సో మనకి ఎవరికన్నా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు, పప్పీస్ మనకు వస్తాయా లేదా అని ఎవరికి టెన్షన్ ఏమొద్దండి. సో ఎవరికైనా ఏదైనా కావాలంటే వీడియో కాల్ చేసి చూసుకోండి, మీరు ఏ పప్పీ అయినా సెలెక్ట్ చేసుకోండి. అదే పప్పీ నేను బస్సులో వేసే వరకు నేను మీకు చూపించి నెక్స్ట్ డే మార్నింగ్ మీ ఇంటికి వచ్చే వరకు నా రెస్పాన్సిబిలిటీ. ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ ఉంది. నేను నైట్ ఏసీ బస్సులో వేస్తే మార్నింగ్ మీ ఇంటికి వచ్చే వరకు కూడా నా రెస్పాన్సిబిలిటీ. పప్పీ సేఫ్గానే వస్తుంది. వాటికి కావాల్సిన ఫుడ్ కానీ యాక్సరీస్ కానీ ఎవరికి ఏది కావాలన్నా సరే నాకు కాల్ చేస్తే నేను ట్రాన్స్పోర్ట్లో ఇస్తాను. మీరు నెక్స్ట్ డే మార్నింగ్ మీ ఊర్లో వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.